2024 సెప్టెంబర్ 2-3 తేదీల్లో కృష్ణానది నిండు కుండలా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహ శబ్దమే భయానకంగా ఉంది. గత 5 ఏళ్లలో పనులు చేపట్టకపోవడంతో కరకట్టలు బలహీనంగా మారాయి. అవి తెగితే ఇంకేముంది? కృష్ణానది ఊళ్లపై పడితే? అలా ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఇది వినడానికే ఇలా ఉంటే కరకట్టల సమీప గ్రామాల వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి టైంలో 2 మంత్రులు రంగంలోకి దిగారు. వారిని మంత్రులు అనే కంటే కూడా పక్కా మాస్ లీడర్లు, రైతు బిడ్డలు అని చెప్పవచ్చు. ఎండ, వాన, చలి, పగలు, రాత్రి ఇలాంటివేమీ పట్టించుకోరు. ఆపద వచ్చిందంటే ఉన్న పలంగా ప్రజల్లోకి వచ్చేస్తారు. అలానే వచ్చారు ఆ 2 మంత్రులు. వారే గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్. కరకట్టను రక్షించుకునేందుకు వారు కదిలారని తెలిసి వారికి తోడుగా అప్పటికప్పుడు 1000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. సొంత సైన్యంలా మారారు. అందులో వారి అనుచరగణంతో పాటు పార్టీలకు సంబంధం లేని యువకులు కూడా ఉన్నారు. వందలాది మంది రైతులు లుంగీ బిగించి గడ్డపారలు, పారలు పట్టుకుని కరకట్టపైకి చేరుకున్నారు. 8 జేసీబీలు, 100కు పైగా ట్రాక్టర్లు వచ్చేశాయి. అలా 35 కిలోమీటర్ల కరకట్టపై వారు రాత్రంతా కాపలా కాస్తూ పరుగులు పెడుతూనే ఉన్నారు. తెల్లవార్లు నిద్ర లేకుండా కావలి కాశారు. కరకట్టకు ఎక్కడా గండి పడకుండా, చుక్క నీరు లీక్ కాకుండా అడ్డుకోగలిగారు. రేపల్లెతో పాటు మరికొన్ని ఊళ్లను కాపాడగలిగారు. వారు వరదను అడ్డుకోలేకపోవచ్చు, ముంపు బారి నుండి అప్పటికప్పుడు పంట పొలాలను కాపాడలేకపోవచ్చు, కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. వీరికి ఇతర మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ తోడయ్యారు. వెరసి గుంటూరు జిల్లాలోని కృష్ణాతీర ప్రాంతాన్ని కాపాడుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రజా ప్రతినిధులు ఉంటే అత్యవసర సమయాలు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో ఎంత చురుగ్గా వ్యవహరిస్తారో వీరి పనితీరే నిదర్శనం. కృష్ణానదికి వరద రావడంతో ఏపీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు కారణంగా విజయవాడలోని సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ ఇలా పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వేలాది మంది రోడ్డున పడ్డారు. పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు కూడా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే అదే సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. వరద పోటెత్తింది. కృష్ణానదికి భారీగా వరద నీరు రావడంతో కరకట్టలు తెగుతాయనే ఆందోళన కూడా నెలకొంది. పలు చోట్ల కరకట్టలు బలహీనంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పరిస్థితి తలెత్తకుండా వీరు చొరవ తీసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 25 లంక గ్రామాలు గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంపుకు గురయ్యాయి. ఈ నెల 2-3 తేదీల్లో 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది. కృష్ణా కుడి కరకట్ట చాలా చోట్ల బలహీన పడిపోయి ఉండడంతో కట్టలు తెంచుకుని ఊర్లపై పడేలా ఉంది. దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లు రంగంలోకి దిగారు. రివర్ కన్సర్వేటివ్ అధికారులతో చర్చలు జరిపారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న ఆ విభాగంపై భారం వేస్తే లాభం లేదని భావించి తామే నడుం బిగించారు. పెదపులివర్రు, ఓలేరుపల్లెపాలెం, పెనుమూడి, రావి అనంతవరం, రుద్రవరం, లంకెవానిదిబ్బ ప్రాంతాల్లో కరకట్ట ప్రమాదకరంగా ఉందని గుర్తించారు. అధికారులతో చర్చించి తమ సొంత సైన్యాన్ని, స్థానికులను తోడుగా నిలిపి యుద్ధ ప్రాతిపదికన 8 జేసీబీలను దింపారు. గంటలోనే చర్యలు ప్రారంభమయ్యాయి. 100కు పైగా ట్రాక్టర్లు మట్టి, ఇసుక ఏది దొరికితే దాన్ని తీసుకొచ్చేందుకు తరలివచ్చాయి. వందలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ మట్టిని, ఇసుకను బస్తాల్లో నింపారు. మొత్తం మీద 15,000 బస్తాల్లో మట్టిని, ఇసుకను నింపి ఒక్క రాత్రిలోనే కరకట్టపై రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మంత్రులతో పాటు యువకులు కూడా 35 కిలోమీటర్ల మేర కరకట్ట వైపు టార్చ్ లైట్లతో గస్తీ కాశారు. ప్రతి 5 నిమిషాలకు కరకట్టలోని ప్రతి అడుగును పర్యవేక్షించేలా సూచనలు చేశారు. గ్రామాల్లోని యువకులు స్వచ్ఛందంగా తమ బండ్లపై ఈ గస్తీ కాస్తూ వచ్చారు. ఇక కరకట్ట బలహీనంగా అనిపించిన చోట రాత్రంతా 200 మందికి పైగా జనాన్ని కాపలా ఉంచారు. మరికొన్ని ఇసుక బస్తాలు, రాళ్లు స్టాక్ ఉంచారు. ప్రొక్రెయిన్లను కూడా సిద్ధంగా ఉంచారు. అలా మంత్రులు, అధికారులు, పోలీసులు కరకట్టపై రాత్రంతా గస్తీ కాయడం చూసిన ప్రజలు కూడా స్వచ్ఛందంగానే కరకట్టలను కాపలా కాశారు. మొత్తం మీద సమిష్టిగా కృషి చేసి గండ్లు పడకుండా కాపాడగలిగారు. కొన్ని చోట్ల కరకట్ట పొంగి నీరు వచ్చినా ఎక్కడ కూడా గండి పడకుండా కాపాడుకోగలిగారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే, ఒకవేళ ప్రమాదవశాత్తు గండి పడినా తమను తాము కాపాడుకునేందుకు ఇళ్లల్లోని ముఖ్యమైన సామాగ్రిని వెంటనే తరలించేందుకు కూడా గ్రామాల్లో ట్రాలీ ఆటోలు, వ్యాన్లు సిద్ధంగా ఉంచారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులకు కూడా ఇంధనం అందుబాటులో ఉంచాలని కోరారు. కరకట్టపై నుండి నీరు ప్రవహించినా కరకట్టకు మాత్రం గండి పడలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయాలు, విమర్శలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
అయితే అత్యవసర సమయాల్లో పార్టీలను పక్కన పెట్టి ఇలా అంతా కలిసి తమను తాము కాపాడుకోవడంతో పాటు కరకట్టను కూడా కాపాడగలిగారు. ఇక వరద ప్రవాహం తగ్గాక మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లు మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా కలిసి సహకరించారని, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు కూడా బాగా సహకరించారని, ఇబ్బందులు ఎదురైనా కరకట్టను కాపాడుకునేందుకు సమిష్టిగా కృషి చేశామని తెలిపారు. ఇక కృష్ణానది వరదల కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 600 లంక కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి. బాపట్ల జిల్లాలో ఇళ్లు నీటిలో మునిగాయి. 12,943 మంది బాధితులుగా మారారు. కరకట్ట వెంట రోడ్లపై గేదెలు, గొర్రెలను తరలించి వరద ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందా అని ఎదురుచూశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొత్తం మీద ఆపద సమయంలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం ముందుండి నడిపించేవాడే నాయకుడని మరోసారి నిరూపించారు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లు.